ఈ రోజు యానివర్సరీ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఫ్యామిలీస్ యానివర్సరీ జరుపుకుంటే ఎలా ఉంటది? ఫ్యామిలీస్ యానివర్సరీకి వస్తే ఫస్ట్ జరుపుకునేది వెడ్డింగ్ యానివర్సరీ. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి మగాడికి సింక్ దగ్గర కూర్చున్న సముద్రం కూర్చున్నంత హ్యాపీగా ఉంటుంది అడిగి. పేపర్ లో ప్రకటనలు ఇస్తుంటారు, హ్యాపీ యానివర్సరీ, ఈ రోజు మా మొదటి యానివర్సరీ. మళ్ళీ టీవీలో ఈ రోజు యానివర్సరీ జరుపుకున్నటువంటి మన రాజుకి యాదమ్కి యానివర్సరీ శుభాకాంక్షలు. వాడికి తెలియని విషయం ఏంటంటే గబ్బులు మేము ఎంత తిన్నా ఊసేయాలి, చివరికి ఆడ యానివర్సరీ జరుపుకుని అలాగే ఉంటుంది. అదే ఇప్పుడు అంత హ్యాపీగా జరుపుకున్నాడు 25th యానివర్సరీకి వచ్చేసరికి ఎలా జరుపుకుంటాడు? ఈ రోజు యానివర్సరీ అని తెలిసినా సరే ఆడు మాత్రం బయటపడ్డు. వాడు 25th యానివర్సరీ జరుపుకుంటే ఎలా ఉంటుంది? వీడు ఆఫీస్కి బయలుదేరిపోతుంటాడు, వస్తుంది, ఏమండి ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? స్పెషల్ నేను చేసుకున్నాక దానికి స్పెల్లింగ్ మర్చిపోయానే, ఇంకా నా బతుకు స్పెషల్ ఒకట. తప్పుకో, ఆఫీస్కి వెళ్ళాలి. ఏమండి కరెక్ట్ గా చూడండి, ఈ రోజు ఏంటో తెలుసా? అసలు ఏంటే శుక్రవారం పాటు సస్పెన్స్ లో సీరియల్ ఆపేసినట్టు, వైవోలో కూర్చోబెట్టి ఆ క్వశ్చన్లు అడిగినట్టు అంత ఎక్సైట్మెంట్ ఇవ్వకు. ఏంటో చెప్పు. ఈ రోజు మరి ఈ రోజు మీ అమ్మ దీని సిగ్గులో నా సింతకాయ జ్యూసు ఏంటే చెప్పే. ఈ రోజు మన మ్యారేజ్ యానివర్సరీ అండి. అది చెప్పడానికి ఇందా నుంచి క్యాష్ ప్రోగ్రామ్ ఆడించావు నాతో. ఏదో ఇంపార్టెంట్ న్యూస్ అనుకున్నాను నేను. అబ్జర్వ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఏంటండి ఇంత ఇంపార్టెంట్ న్యూస్ చెప్తే అలా అంటారు? అది ఇంపార్టెంట్ న్యూసా? నీకు అది ఇంపార్టెంట్ న్యూస్ అనిపిస్తుందా? వెనకంటే నీలాంటిదే బాత్రూమ్ లో వాటర్ రాలేదని బ్రేకింగ్ న్యూస్ అయిందంట. నాకు అలా ఉందో నువ్వు న్యూస్ చెప్తుంటే. మళ్ళీ మనం ముందుకు వచ్చేస్తాం. కావండి కొత్తగా చీర కట్టిన ఎలా ఉంది? కొత్త చీర కట్టావా? నువ్వు చీర కడితే ఎలా ఉందో తెలుసా? మెట్లు ఎక్కడం కూడా చేతకానుడికి మౌంటైన్ ఎక్కమంటే ఎంత అటకారంగా ఉంటది. నువ్వు చీర కట్టిన అలాగా ఉంది. ఇలా లేక అటుతోపు ఆఫీస్కి వెళ్ళాలి. ఏమండి ఈ ఒక్కరోజే ఏం చేద్దాం చెప్పండి? ఈ రోజు కొత్తగా ఏదైనా చేద్దామండి. కొత్తగా ఏం చేస్తావా? మొల కూర్చొని మౌనం పాటించు కాసేపు. మౌనమా? మరి లేకపోతే రోడ్డుకి ర్యాలీ చేస్తావా? ఏమండి ఈ ఒక్కరోజు ఆఫీస్ మానేవచ్చు కదండి. ప్రతిరోజు ఆఫీస్ ఒక్కరోజు మానేయండి. ఆఫీస్ మానేసి ఏం చేయాలి? మొల కూర్చొని మసగుడితో మేకప్ వేయాలి నీకు. ఆఫీస్ మానేయాలంట. ఎప్పుడే మానేయాలి తెలీదా మీకు? ఇలాంటిదే ఫేస్బుక్ లో లైక్లు లెక్కెట్టుకోవడానికి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసిందంట. ఈ మధ్య నేను చూసాను, ఒక అతనికి యానివర్సరీకి ఒక గిఫ్ట్ ప్లాన్ చేస్తే అది ఒక సంవత్సరానికి చిచ్చి పెట్టింది. మీకు అది షేర్ చేస్తుంది. మరుసటి రోజు వాళ్ళ యానివర్సరీ 25th యానివర్సరీ అయితే ముందు రోజు ఆ బొకే షాప్కి వెళ్ళి వాడితో మాట్లాడాడు, డెలివరీ బాయ్తో మాట్లాడాడు. నేను మా వైఫ్ కి సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనుకుంటున్నాను. రేపు మార్నింగ్ 9 o'clock కల్లా మీ హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పి ఈ యానివర్సరీ గిఫ్ట్ తనకి ఇవ్వండి అని చెప్తాడు అనమాట. హ్యాపీ యానివర్సరీ ఇయర్ నెంబర్ 25 రాయండి అంటాడు. కట్ చేస్తే మార్నింగ్ డెలివరీ వస్తుంది. ఆవిడ తలుపు తీస్తుంది. తలుపు తీయగానే డెలివరీ బాయ్ ఫ్రమ్ యువర్ హస్బెండ్ గిఫ్ట్, యానివర్సరీ గిఫ్ట్ అని చెప్పి ఇచ్చేస్తాడు. తీసుకుని గిఫ్ట్ ఇలా చూసి ఇలా పెట్టి అలాంటి పాల్మని ఒకటి పడుతుంది. ఏంటి అమ్మ ఇలా కొట్టింది గిఫ్ట్? చూసేసరికి ఆడేం రాస్తాడు తెలుసా? హ్యాపీ యానివర్సరీ ఇయర్ నెంబర్ 25 రాయరంటే హ్యాపీ యానివర్సరీ యువర్ నెంబర్ 25 రాస్తాడు. పెళ్ళి 25 ఏళ్ళు అయిందని రాయరా అంటే నాకు ఇది 25వ పెళ్ళమని రాస్తావా? నీళ్ళంటుడే క్యాష్ ఆన్ డెలివరీ అంటే మీ ఆవిడ డెలివరీ అయితే కానీ క్యాష్ తీసుకుని అన్నాడంట దరిద్రం. నెక్స్ట్ లవర్స్ యానివర్సరీ జరుపుకుంటే ఎలా ఉంటుంది? లవర్స్ యానివర్సరీ ఉంటే ఫస్ట్ మన లవర్ యానివర్సరీ మన లవర్కే గుర్తుంటది, మనకు గుర్తుంటది. వస్తుంది వచ్చి అంటే హరి ఈ రోజు మన లవ్ యానివర్సరీ. నేను లవ్ చేసే సంవత్సరం అయిపోయిందా? నా అంత ఎదగుండడేమో. ఒక అమ్మాయిని సంవత్సరం పాటు మెయింటైన్ చేశానా? ఓ విధంగా నేను గొప్పోడినే, గిన్నీస్ బుక్ లెక్కిన తప్పులేదు. చిన్నప్పటి నుంచి మా అయ్యి నువ్వు గొప్పోడవుతావు అనుకున్నా. ఎంత పెద్ద గొప్పోడి అవుతున్నా అనుకోలే. హరి ఏం చెప్పు, ఈ రోజు మన యానివర్సరీ కదా, మరి ఏం చేద్దాం? క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేయొచ్చు కదా. క్యాండిల్స్ ఓకే బంగారం, మరి డిన్నర్ ఎక్కడి నుంచి ప్లాన్ చేద్దాం? ఏంటి హరి నువ్వు ప్రతిసారి ఎలాగ అంటావు? పోనీ ఏదైనా గిఫ్ట్ తేవచ్చు కదా. నా తెలియకడితేనే మీరు డేట్లు గుర్తు పెట్టుకున్నది గిఫ్ట్ల కోసమే కదా. వీళ్ళకి లవ్ యానివర్సరీ ఏంటండి, ఇచ్చే వాళ్ళు ఉంటే డెత్ యానివర్సరీ కూడా డైరీ మిల్క్ అడుగుతారు వీళ్ళు. హరి ఇప్పుడు నాకు ఎలాగైనా గిఫ్ట్ కావాలి, నువ్వు ఎలాగైనా గిఫ్ట్ ఇవ్వాలి. ఈ అమ్మాయి గిఫ్ట్ ఇచ్చేలా వదిలేలా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? గిఫ్ట్ బంగారం నీకు ఎప్పటి నుంచి ఒక కోరిక ఉంది, అది ఈరోజు తీరుస్తా. అవునా? మీ ఇంట్లో ఎవరు లేరా? ఎప్పుడు అదే యాత్ర నీకు? అది కాదు, నీ కోరిక ఈరోజు తీరుస్తా. ఏంటి? నువ్వు ఎప్పటి నుంచో నా ఒళ్ళో పడుకున్న చుక్కలు కావాలి అన్నా కదా. నాకు చుక్కలు తెస్తావా?
చెప్పింది గో దీపావళి రాకెట్. ఏం చేయాలి దీన్ని? నువ్వు చివరిని కూర్చో, కింద నిప్పంటిస్తా. గో ఆన్ స్కై అండ్ క్యాచ్ ద స్టార్స్. ఎంజాయ్. ఇదే నువ్వు ఇచ్చిన గిఫ్ట్. నాకు గిఫ్ట్ అవసరం లేదు. బ్రేకప్. అమ్మ ఇంత చిన్నదానికి బ్రేకప్. ఈ అమ్మాయిలు దేనికోసం ఏడుస్తారో నాకు అర్థం కాదు. ఇలాంటిదే ఉరి తీసే ముందు ఆఖరి కోరిక ఏంటమ్మా అంటే హాట్స్పాట్ ఆన్ చేయండి, FB లో స్టేటస్ పెట్టాలన్నదంట. నెక్స్ట్ మన ఈటీవీ ప్లస్ యానివర్సరీ జరుపుకునే స్టేజ్కి వచ్చింది. పెట్టిన 1 year లోనే ఒక రేంజ్ కి వెళ్ళిన టీవీ మన ఈటీవీ ప్లస్. సో ఇప్పుడు అలాగే నా టీవీ అనే ఒక ఛానల్ ఈటీవీ ప్లస్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటది? డైరెక్ట్ గా వస్తారు, ఈటీవీ ప్లస్ లో మంచి రేటింగ్ రావాలి అంటే ఏం చేయాలి? ముందు మన ఛానల్ ఉందని జనాలకు తెలియాలి సార్. ఏంటి అలా మాట్లాడదాం? చెప్పరా, మంచి రేటింగ్ రావాలరా. యూట్యూబ్ ప్లస్ లో చూస్తే ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయో అలాంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయి. సార్ మీరు చెప్పింది ఎలాగొందో తెలుసా? షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు కానీ 100 days ఫంక్షన్ సెట్ అయ్యమన్నాడంట మీలాంటి. అసలు ప్రోగ్రామ్స్ లేవు, ఇంకా రేటింగ్ ఒకటంట, అందులోనూ యూట్యూబ్ ప్లస్ లాగా. అసలు యూట్యూబ్ ప్లస్ ప్రోగ్రామ్స్ చూసారు మీరు? నా ఇష్టం. చంటి గారు అలా చిన్న స్మైల్ ఇస్తే స్టూడెంట్స్ మధ్యకి వస్తే చంటి పిల్లాడు కూడా లేచి టీవీ చూస్తాడండి. అలా మన సినిమా చూపిస్తామా, సిల్వర్ స్క్రీన్ ఉండాల్సిన కమలాసన్ స్మాల్ స్క్రీన్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అరగంట సేపు 1000 వాళ్ళ అక్కంట పేల్చి ఎలా ఉంటది? అలా ఉంటుందా పటాస్? పటాస్ చూసావా? మెగాస్టార్ పవర్ స్టార్ కలిపి సినిమా తీస్తే ఎలా ఉంటుందో, రవి శ్రీముఖి కలిపి యాంకరింగ్ చేస్తే అలా ఉంటుందిరా. ఇలాంటి షోలు ఉంటే రేటింగ్ రాక ఏమొస్తుంది? అరే మరి ఇంత రేటింగ్ రావాలంటే ఏం చేయాలరా? మంచి క్రియేటివిటీ ఉండాలంటున్నా. క్రియేటివిటీయా? మరి ముందు నాకు చెప్పొచ్చు కదా, మన ప్రొడక్షన్ చెప్పి తెప్పిద్దును. ప్రొడక్షన్ చెప్పిస్తావు క్రియేటివిటీ. అదే కరెంట్ డబ్బు అనుకుంటున్నావు దరిద్రుడా. నీలాంటుడే కట్నం కింద ఏం కావాలని అడిగితే నా జీవితానికి జియో సిమ్ చాలన్నాడంట. తర్వాత డైరెక్టర్ ఒక షో రాసుకుని ప్రొడ్యూసర్ ఒప్పించడానికి వెళ్ళాడు. సార్ నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను, ప్రోగ్రామ్ పక్కన పెట్టు. ప్రోగ్రామ్ నా ఇష్టంలో ఉంటుందా పటాస్లో ఉంటుందా? అలా ఏంది ఉండదు సార్, మనం ఎలా ప్లాన్ చేస్తే అలా ఉంటుంది. అలా ఉండదు, ఖచ్చితంగా స్టూడెంట్స్ ఉండాలా. సార్ ముందు నా ప్రోగ్రామ్ ఏంటండి సార్? ప్రోగ్రామ్ ఏంటంటే రాత్రి 11 గంటలకు వస్తుంది సార్, ప్రతి ఇంట్లో కోరికతో యుద్ధం, అలాంటి కాన్సెప్ట్ సార్. మంచి బాగుంటుంది సార్. చుట్టూ స్టూడెంట్స్ ఉంటారా? స్టూడెంట్స్ సార్. దీని స్టూడెంట్స్ ఎందుకు సార్? అరే స్టూడెంట్స్ ఉండడం వల్ల అక్కడ అన్ని హిట్ అయ్యే. స్టూడెంట్స్ పెట్టు. స్టూడెంట్స్ ఉండరు సార్. ఇది మనం ప్రతి ఎపిసోడ్ మంచి ఎగ్జైట్మెంట్ లో ఆపుతాం. అక్కడ పంచిపట క్వశ్చన్ పెట్టుకొని ఏమని పెట్టాలి? అరే ఎటువంటి సందర్భాల్లో యుద్ధం చేయాలనిపిస్తుంది, అలాంటి క్వశ్చన్ పెట్టాలా? ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగినట్టు ఉంటది దరిద్రుడా. సార్ ఖచ్చితంగా మన ఈ ప్రోగ్రామ్ కానీ ప్లాన్ చేసి ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్కి వెళ్తారు సార్. నాకు ఇవన్నీ వద్దు, ఖచ్చితంగా స్టూడెంట్స్ కావాలి. స్టూడెంట్స్ సార్. ఏంటి సార్ స్టూడెంట్స్? మా డైరెక్టర్ కూడా ఉంటారు సార్. నాకు ఇదంతా వద్దయ్యా, స్టూడెంట్స్ పెట్టుకుని వస్తేనే ప్రోగ్రామ్ చేస్తావు. స్టూడెంట్స్ ఉంటేనే ప్రోగ్రామ్స్ ఆడతాయారా? నువ్వు నీ అసలు నీలాంటోడే కింద సిగ్నల్ రెడ్ లైట్ పెడితే పైన ఫ్లైట్ ఆపేశాడంట.